గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ ఆఫీసులో కీలక ఫైల్స్ మాయమయ్యాయని ప్రచారంపై ఎంఆర్ఓ ప్రశాంతి క్లారిటీ ఇచ్చారు. భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన 25 ఎకరాల భూమికి సంబంధించిన ఫైల్ కనిపించడం లేదని పుకార్లు వ్యాపించాయి. ఆలయ భూమిని పేదలకు పట్టాలుగా పంపిణీ చేశారు. ఆలయ భూమిని డీవీసీ కాలనీగా ఏర్పాటు చేసి పేదలకు నివాసిత స్థలాలుగా ఇచ్చారు. కాలనీకి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్ మిస్ కాలేదని తహసీల్దార్ ప్రశాంతి తెలిపారు. పొన్నూరు డీవీసీ కాలనీకి సంబంధించిన ఫైల్ మాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంపై ఎంఆర్ఓ క్లారిటీ ఇచ్చారు. వెంటనే ఫైల్స్ కు సంబంధించి గాలింపు చేపట్టారు. ఫైల్ కనపడడంతో ఊపిరి పీల్చుకున్నారు రెవెన్యూ సిబ్బంది. ఎలక్షన్ డ్యూటీ కారణంగా ఇక్కడి ఫైల్స్ లో ఉన్న బీర్వాలను మున్సిపల్ ఆఫీసుకు తరలించామని చెప్పారు. ఏదైతే డీవీసీ కాలనీకి సంబంధించి ఫైల్ రికార్డులో ఉన్న బీరువాలు లేకపోవడంతో మిస్ అయినట్లుగా భావించామని, ఆ రికార్డు కోసం సంబంధిత సీనియర్ క్లర్క్ ఆనందరావుకు నోటీసులు సిద్ధం చేశామని తెలిపారు. ఆఫీసుకు సంబంధించి రికార్డులున్న బీరువాలను వెతికామని తెలిపారు. ఈ క్రమంలో మరో బీరువాలోని ఫైల్ భద్రంగా ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు. పొన్నూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి. సంబంధించి ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్న బీరువాని ఎలక్షన్ పర్పస్ కోసం అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్కి షిఫ్ట్ చేశారండి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే దాంట్లో ఉన్న రికార్డ్ అంతా వేరే చోట పెట్టడం వల్ల అది ఫైల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు వెతికితే ఉంది, ఫైల్ ఉంది. కాబట్టి దీని మీద ఉన్నతాధికారులకి నివేదిక సమర్పిస్తాం. నోటీసు మెమో అయితే నేను రెడీ చేసి పెట్టామండి. ఆయనకు కూడా చెప్పాము, ఇలా ఫైలు వెతకండి అని చెప్పేసి. దాని మీద వాళ్ళు వెతికారు. ఈ ఫైలను ఇంకా ఎలక్షన్ మెటీరియల్ అది కూడా క్రమ పద్ధతిలో పెట్టండి అని చెప్పేసి దాంతోపాటు ఇది కూడా పెట్టాను. వేరే బీరువాలో ఉంది. ఫైల్స్ అయితే ఎక్కడికి పోలేదండి. ఉన్నతాధికారులకి నివేదిక సమర్పిస్తాము. 8 కెమెరాలు ఆఫీస్ చుట్టూ రికార్డు ఉన్నాయి. కవర్ చేస్తే 8 సీసీ కెమెరాలు పెట్టాము. రోజు విఆర్ఏని నైట్ వాచ్మెన్గా డ్యూటీ వేసామండి. ఈరోజు విఆర్ఏలు నైట్ ఉంటున్నారు. అలాగే పోలీస్ వాళ్ళకు కూడా నైట్